భాగ్యనగరం బోనం ఎత్తింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. సింహవాహిని మహంకాళి ఆలయంలో 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆకాశమే పట్టు చీర నాగన్న, అక్కియ తలరైక నాగన్న, గాలి మా గాలి శ్వాస నాగన్న, పాదాలే ఈ భూమి నాగన్న, పై చెరువులే వాగు వంకలే సముద్రాలన్నీ పొంగి సాగబెట్టే నాగన్న, పై చెరువులే వాగు వంకలే సముద్రాలన్నీ పొంగి సాగబెట్టే నాగన్న, ఊరి పరిడాల ఓ నాగన్న, రుచి కొన్నాల మీదున్నా నాగన్న. అటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో బోనాల సందడి నెలకొంది. అన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిండు ముత్తైదు రూపంలో లాల్ దర్వాజా నుంచి బోనాల సందడిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సంగీత అందిస్తారు. సంగీత. లక్ష్మీదుర్గ ప్రస్తుతం నేను ఇప్పుడు లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచి కూడా భక్తులు బోనం ఎత్తుకొని మరి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూ లైన్లలో రావడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా దాదాపుగా ఈ రోజు 4 లక్షల వరకు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ రద్దీ ఎక్కువ అవుతుండడంతో పోలీసుల బందోబస్తు కానివ్వండి, అదేవిధంగా బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేసి వారిని సాఫీగా అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళేసే మార్గం అయితే చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్యూ లైన్లలో వెళ్తున్న భక్తులు చూస్తున్నాము. ఇక్కడ బోనాలు ఎత్తుకొని రావడం జరుగుతుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి చెప్పండి. చెప్పండి బోనం ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు, ఏం తీసుకొస్తున్నారు, కోరిక నెరవేరిందా లేకపోతే కోరిక నెరవేరింది చెప్పండి. ఏమేమి చెప్పాలి అమ్మ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, బోనం ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు, అమ్మవారి అది వైజాగ్ అండి. నేను ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. 3 years నుండి మా పాప బాగాలేకపోతే బోనం ఇస్తాం అనుకున్నాం. మేము ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు ఇస్తాం అనుకున్నాం, బాగా మంచిగా పుడతాయి. అలానే ఇక వచ్చినప్పటి నుండి 3 years గా ఇస్తూనే ఉన్నాం. అలానే మా పిల్లల్ని ఆవిడ కాపాడుతూనే ఉంది. చెప్పండి అమ్మవారి గురించి. మొత్తానికైతే ఇక్కడ 1907 నుంచే కూడా మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎప్పుడైతే హుస్సేన్ సాగర్ ఉప్పొంగి మొత్తం వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకుపోవడం కానివ్వండి, అదేవిధంగా అంటువ్యాధులు రావడం వల్ల ప్రజలకు ఇక్కడ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందులుగా ఉంటే ఇక్కడికి ఏదైతే సింహవాహిని అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారు అంతా కూడా తీసుకొచ్చేసి పట్టు వస్త్రాలు, అదేవిధంగా పసుపు కుంకుమ గాజులు సమర్పించేసి ఇక్కడ మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లొద్దు అని చెప్పేసి ఎప్పుడైతే ఇక్కడ పూజలు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజలు అనేవి అందుకుంటుంది సింహవాహిని అమ్మవారు. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి బోనము? మేము 30 years అవుతుంది. 30 years నుంచి చేస్తున్నాము ఇక్కడ మా అమ్మ వాళ్ళు. చెప్పండి ఇంకా అంటే అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి, అమ్మవారికి ఏది మనసు? వాళ్ళైతే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించండి ఏ పని అయితే చెయ్యరు, డైలీ అయినా దర్శించుకుంటాం మేము. ఓకే అమ్మ మీరు చెప్పండి. అమ్మవారి గురించి మేము 10 ఏళ్ళు అవుతుంది బోనం తీసుకురావాలి. అంటే బోనం యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా మంది చాలా సింపుల్ గా తీసుకొస్తున్నారు కదా, బోనం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు బోనంకున్న అర్థం ఏంటి? అది తెలియదు మేము. నాకు అంటే మొత్తానికైతే బోనం సమర్పించేటప్పుడు ఇది నైవేద్యం తీసుకుంటారు. బోనం అంటే భోజనము, పాయసం కానివ్వండి, లేదు అనుకుంటే వీళ్ళందరూ మొత్తం పాయసం చేసేసి తర్వాత పరమాన్నం చేసేసి బెల్లంతో అన్నాన్ని సమర్పించేదాన్ని బోనం అని చెప్పేసి అంటారు. ముఖ్యంగా శాఖ అనేది ఇక్కడ కూడా చాలా వరకు ప్రత్యేకత సంతరించుకుంటుంది. కొన్ని ప్రాంతాలలో మాత్రం కళ్ళును శాఖగా ఆరగిస్తారు. అదేవిధంగా కొంతమంది అయితే దానిలో వాటర్లోనే పసుపు నీళ్లు వేసి మరి దానికి వేపాకులు చుట్టేసి దాన్ని మొత్తం గడపకి అంటే దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ గడపకి వాళ్ళు అక్కడ
ఆరగిస్తారు. ఆరగించిన తర్వాత లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇంతమంది లక్షలలో కూడా వేలల్లో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి ఎప్పుడైతే ఆ పసుపు నీళ్లు దాటుతూ ఉంటారో మనకు ఇప్పుడు ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అదేవిధంగా అంటువ్యాధులు ఎక్కువగా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి సైంటిఫిక్ గా ఒక పసుపు నీళ్ళు అనేది ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ వేపాకులు కానివ్వండి, అదేవిధంగా బోనం ఎత్తేటప్పుడు కూడా చూసుకుంటే దానికి అందంగా అలంకరించుకొని అంటే కొత్త కుండలో కానివ్వండి వేసేసుకొని దాని చుట్టూ కూడా పసుపు రాసేసి కుంకుమ పెట్టేసి వేపాకులు చుట్టేసి ఇలా తీసుకొని వచ్చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పిస్తూ ఉంటారు. ఈసారి కోరిక మొక్కుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కోరిక నెరవేరితే బోనాన్ని తీసుకొని వస్తామని చెప్పి అన్నట్టుగానే ఇక్కడ చేస్తుంటది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఓల్డ్ సిటీలో జరుగుతున్నప్పుడు హిందూ ముస్లింలు కలిసి మరి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు చెప్తూ ఉంటారు. మనము తెలంగాణ సంప్రదాయాల్లో ఇదొకటి చాలా ప్రతిగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న మొత్తం ఆ ఓల్డ్ సిటీలో ఉన్న 23 టెంపుల్స్లలో కూడా ఇదొక టెంపుల్ గా ఆచారం అందుకుంది. దాంతో పాటు ఇక్కడ పూజలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా చాలా మంది విఐపీస్ రావడం జరిగింది. సినీ యాక్టర్స్ వచ్చేసి విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దాంతో పాటు డైరెక్టర్ సందీప్ పంగ కూడా రావడం జరిగింది. కాసేపటి క్రితమే కేటీఆర్ గారు కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా పలువురు విఐపీలు కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వారు కొంతమంది పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరుగుతుంటే కొంతమంది వారు మనస్ఫూర్తిగా ఇప్పుడు ఏదైతే నగరంలో జరుగుతుందో లేదా దేశవ్యాప్తంగా జరుగుతుందో వర్షాలు సమృద్ధిగా కలగాలి, అదేవిధంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పేసి అయితే వేడుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే సింహవాహిని అమ్మవారి దగ్గర ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏఐ రికగ్నైజ్డ్ కెమెరాస్ ను కూడా ఫిట్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ సంగీత.